హాయ్ దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపటి 3 రోజుల దాకా కోవిడ్ పిల్లలకి ఫుల్ సెలవులు. మా మేడం అయితే వాళ్ళ పిల్లలతో సహా మొత్తం షాలేకి అయితే వెళ్ళిపోతాను. మా మేడం, మా సార్ వాళ్ళ పిల్లలంతా. మేబీ నేను కూడా ఆనే పడుకోవచ్చేమో. మా ఇంజనీర్ బెంగాల్లో అయితే ఆడ హారేస్ ఉంటాడు కదా, అదే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, వాడికి సంబంధించిన సామాన్లు ఏంటి పెట్టినా అన్నాడు. ఇక్కడైతే ఏం కాంటాల, మేబీ ఆడేమైనా పెట్టినాడేమో. మా ముసలోడైతే ఇంటికాడ లేడనమాట, వాడు సౌదీకి అయితే వెళ్ళిపోయినాడు. మా సార్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే షాలేకి వెళ్తుంది. అంటే ఇది అవుట్ హౌస్ అంటారు చూసినావా, అది అనుకోండి, ఆ టైపు. ఆడికైతే వెళ్తున్నారు. మా సార్ ఇప్పుడు నన్ను కూడా పండుకుందురా అనేసి అన్నాడు ఆడనే. మరి ఎట్లుంటుందేమో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే పోతున్నా అక్కడికి. చూపిస్తారండి మీకు ఒకసారి షాలే అనేది ఎట్లుంటుందో. మా ఊడు ఇంజనీర్ సామాన్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నది అంతా. మా మేడం అంతా లోపల ముచ్చ ఉండాలి. నా డోర్ క్లోజ్ చేసి కద్దామలు పరంబు ముంటలు. నాకు మాటలు వచ్చాయి. ఇంకా నీ సామాన్లు ఉండే లేదు చూడంటే, తీసుకున్నావా 3 చూసినావా లేవా అనేసి మళ్ళీ నన్ను అంటుంది. ఇట్టే చచ్చింది, ఈ దోవ నుంచే చచ్చింది. ఆ కళ్ళు దొబ్బినాయి దానికి, ఆ సామాన్లు ఉండే లేవని. మళ్ళీ ఇప్పుడు నన్ను ఒకసారి చెక్ చేసుకోరాపు అంటుంది. ఏమో తెలియదు కానీ ఈ రోజు మా సారు, మా మేడం, వాళ్ళ పిల్లలతో అందరితో సహా ఈ రోజు షాలే టూర్ అయితే వేసినారు. ఇప్పుడు నన్ను తొడుకోబారు, వీళ్ళే పోతా ఉన్నారు. కానీ ఈ రోజు నన్ను కూడా తొడుకొని పోతున్నారు. వీలైతే అక్కడే నిద్రపోవచ్చు కూడా. ఈ రోజు నేను సిటీ నుంచి షాలేకి పోవాలంటే, అంటే ఖైరాన్ పోవాలంటే 1 గంట పై మాటే పడుతుంది. ఇటుగా కువైట్ సౌదీ బార్డర్ దగ్గర అనుకోండి షాలేలన్నీ ఉంటాయి. మా మేడం ఎక్కించుకొని అయితే బయలుదేరినా. మా మేడం ముందుగానే చెప్పేసింది ట్రాఫిక్ హెవీగా ఉంటది అండ్ పోలీసు వాళ్ళు కూడా గట్టిగా ఉంటారని. ఇక్కడ మెయిన్ రోడ్ లో చూస్తే అసలు బండ్లే కాని రావడం లేదు. మా మేడం కువైట్ అంతా సెలవులు కదా, అందరూ షాలేలకు వస్తుంది అనుకుంది. నేనైతే బండి 100 అయితే లాక్ చేసిన. మా మేడం అయితే వెనకలు పడుకొని శుద్ధంగా నిద్రపోతాం. అయితే 40 నెంబర్ రూట్ సౌదీకి, మక్కాకి, మదీనాకి ఈ రూట్ నే పోతాం. షాలేలకు సంబంధించిన ఎంట్రన్స్ రోడ్లు సుమారుగా 10-15 ఉంటాయి. ఒక ఎంట్రన్స్ కి ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మా ముష్రా షాలేకి పోవాలనుకోండి 278 రూట్ నేను తీసుకోవాలన్నమాట. ఇంక ఈ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్ తీసేసుకుని అనుకోండి, చక్కగా ఒక 10 కిలోమీటర్లు పోయినా అంటే మా ముస్లోడిది షాలే అయితే వచ్చేస్తారు. ఇంకా పోలీసు వాళ్ళు అయితే అడుగడుగునా ఉన్నారు. మేబీ కోవిడ్ వాళ్ళంతా షాలేకి రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేసేదానికి. అంతే నేషనల్ డే కదా, అందుకని. మామూలుగా అయితే ఇక్కడ నేషనల్ డేలో కోవిడ్లో ఇక్కడ మామూలుగా బొగ్గులు అంటాయి, ఏదో అంటారు చూసినావా, వాటర్ బెలూన్లో ఇది తీసుకొని కొడతా ఉంటారు అనమాట మీదికి, అంటే మనుషుల మీదకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అలాంటిది ఈసారి ఏమీ లేదు బాబోయ్, తెగదోలేస్తాను బైక్ లేడు. అలాంటిది కోవిడ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నీళ్ళు పోయడం కానీ, అట్లా బెలూన్లు మా మనిషి మీదకి ఇసిరేయడం కానీ ఇంకేమి లేకుండా మొత్తం మమ్ను చేసేసింది. అంటే ఇంకేం ఇష్టేసే దానికి ఒకటి మీకు చూపిలే కదా, ఇదే మా సార్ వాళ్ళ షాలే అంటే అదే ఫామ్ హౌస్ అనుకుంటారు, ఏమనుకుంటారు తెలీదు. ఇక్కడికి ఇది మా ముసలోడు వాళ్ళ షాలే అనమాట. మా ముసలోడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు అందరూ కలిపి కట్టుకున్నారనమాట ఇదంతా. ఇంకొచ్చి ఇక్కడ హారెస్ అంటే లోపల ఇక్కడ పని చేస్తూ ఉంటారు బాబు. చూడరానైనా వాళ్ళు రేసింగ్ లా. అందరికి మహారాజా కార్గో వాళ్ళు మంచి గివ్ అయితే ఇచ్చారు. ఇండియాకి మహారాజా కార్గో తరపు నుంచి ఎవరైనా గానీ సీ కార్గో కావచ్చు, ఎయిర్ కార్గో కావచ్చు, సామాన్లు కానీ పంపించినారనుకోండి, రంజాన్ లాస్ట్ లో మొత్తం 4 గివ్ వేలు ప్లాన్ చేసినారు. ఫస్ట్ సెకండ్ గిఫ్ట్ వచ్చి 2 గోల్డ్ కాయిన్లు. 3వ గిఫ్ట్ వచ్చి 4 పొయ్యిల స్టవ్ విత్ ఓవెన్. ఇదైతే ఆసమ్. 4వ గిఫ్ట్ వచ్చి ఓవెన్. అన్నం గానీ ఏదైనా కూర గానీ సలారు పోతే దీంట్లో పెట్టి వేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇచ్చారా అంటే కువైట్ లో రంజాన్ అయిపోయిన తర్వాత, అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపల. గిఫ్ట్ ఎలా ఇచ్చామంటే మహారాజా కార్గో తరపు నుంచి కువైట్ నుంచి ఇండియాకి ఎవరు సామాన్లు పంపించుంటారో బిల్లు మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ బిల్స్ అన్ని ఒక డబ్బాలో వేసి మీ ముందన్నే యూట్యూబ్ లో లైవ్ పెట్టి మరి ఆ పేర్లు అయితే చదవడం జరుగుతుంది. ఎవరు గెలుచుకుంటారో గెలుచుకున్న వాళ్ళకి దగ్గరుండి నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి సామాన్లు అయితే చేర్చాను. సో మీరు ఎవరైనా గానీ కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించుకుంటా ఉంటే ఒక రాయండి మహారాజా కార్గో తరపు నుంచి. ఒకవేళ లక్ ఉంటే మీకే తగలొచ్చు. దానికి మా మేడం సేఫ్ గా షాలేకి అయితే తీసుకొచ్చేసిన. నీ షాలే లోపల ఎట్టుంటాదో ఈ సామాన్లన్నీ దించుతున్నా చూపించారండి ఒకసారి. ఈ షాలేల్లో కువైట్ కి నేషనల్ డే వచ్చిందంటే చాలు బెలూన్లు వేసుకొని ఒకరి మీద ఒకరు ఇసిరేసుకుంటారు, వాటర్ తీసుకొని ఒకరి మీద ఒకరు కొట్టుకుంటా ఉంటారు. అలాంటిది రోడ్డు మీద ఒకరంటే ఒకరు కాని రావడం లేదు. 2 సంవత్సరాల కిందటే కువైట్ గవర్నమెంట్ వాటర్ బెలూన్ కొట్టుకోవడం గానీ, ఒకరి మీద వాటర్ కొట్టుకోవడం గానీ మమ్ను చేసిందంటే బ్యాన్ చేసింది. కానీ ఇలాంటి షాలేల్లో, ఇలాంటి జహరా ఏరియాల్లో వాటర్ బెలూన్లు ఇసిరేసుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం ఏమైందో ఏమో తెలియదు కానీ కువైట్ పిల్లలు ఒకరి మీద ఒకరు నీళ్ళు ఇసిరేసుకోవడం గానీ, వాటర్ బెలూన్లు ఇసిరేసుకోవడం గానీ యాన్నే కానీ చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే మేబీ రంజాన్ మాసంలో వీళ్ళకి నేషనల్ డే వచ్చింది కదా, అందుకని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతారేమో అనుకుంటున్నాను. మా మేడం అయితే పిలిచి దినాలు అయితే ఇచ్చింది. అంటే ఆమె తొడుకొచ్చాను కదా, ప్రతిసారి ఇప్పుడు కూడా తొడుకొచ్చినప్పుడు ఖచ్చితంగా 5 దినాలు అయితే ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఉండాయో లేవు.
ఇంకా దించలా అట్లే మర్చిపోయినారు. ఇప్పుడు కానీ నేను ఇంటికి కానీ తీసుకున్నాను అనుకోండి ఆ కారు, ఇంక వీటి కోసం మళ్ళీ నేను రిటర్న్ రావాల్సి వస్తుంది. గేట్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. లోపలికి చూసేదానికి మనం ఎలా లేదనమాట. మీకు ఇదంతా ఫ్రంట్ కదా, ఈ సైడ్ అంతా ఫ్రంట్ కదా, మీకు బ్యాక్ ఎట్టుంటుందో చూపిస్తానండి. ఇటు నుంచి అయితే వెనక్కి వెళ్ళాలా. నిజంగా ఎందుకులే చెప్తే ఆశ్చర్యపోతారు. లుక్, ఇదంతా శాలే అనమాట. ఇప్పుడు ఈ కాలువలన్నీ ఎట తీసుకొచ్చానంటే సముద్రంలోంచి ఇదంతా కాలువలు తీసుకువచ్చినానమాట. కాలువలు తీసుకువచ్చి ఈ కాలువలకి అటువైపు ఇటువైపు గట్టు వదిలిపెట్టినాడు. ఆ గట్టు మీద ఇల్లు కట్టుకునే దానికి స్థలాలు ఇచ్చేసినాడు. ఇంక శుక్రవారం శనివారం చూడాలి ఇక్కడ. అస్సలకి మైండ్ బ్లూ అవుతుంది. ఇంక అసలు ఎంతమంది వచ్చారని అమ్మాయిలు, ఎంతమంది ఫ్యామిలీస్, ఎట్టుంటుంది ఈడ. ఈ సైడ్ అంతా ఈ మూలంతా ఇల్లే. బాగా బలిసిన వాళ్ళు అయితేనే కట్టుకుంటారు ఈ సైడ్లో. బెదిన వాళ్ళ కొంప అయితే అస్సలకే కాదు. ఇది వెనక సైడ్ నుంచి మా సార్ వల్ల వ్యూ బాగున్నది కదా. ఇంకా శుక్రవారం శనివారం అంతా ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి లవర్స్ ఎక్కువ రారు. ఆది సోమ మంగళ బుధ ఈ 3 రోజులు ఎక్కువ లవర్స్ తిరుగుతూ ఉంటారు ఈ సైడ్ అంతా. వారానికి 2 రోజులు మా ముసలాడు ఈడికి వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు. 2 రోజులు ఈడికి వచ్చాడు ఫ్రెండ్స్తో పాటు. ఆడ కుర్చీ వేసుకుంటాడు, చాయ్ తాగుతాడు, ప్యాక్ ఆడుకుంటారు. ఎంజాయ్. కష్టపడినాడు మా ముసలాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. మా హారిస్ గార్డ్ వాళ్ళ రూమ్ అనమాట, అంటే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ రూమ్. కొంచెం చూసేదానికి పెద్దదిగా ఉంటాయి కానీ పెద్దగా. మేము ముదిరే కొత్త 2వ పెళ్లి చేసుకొచ్చాడు. ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాడు ఇంటికాడ పోయి. క్యా హే కానేకి ఏం చేసినవరా? వైట్ రైస్ చేసినాడు. अंडा बनाया साला हमको अंडा बनाते क्या कुछ चिकन मटन बना के खाओ. అది ఎట్టనది మా షాలే. మా ఊడు ఎట్టున్నాడు, మేడ్ ఇన్ బెంగాల్ ఊడు. బాగున్నది కదా. ఎంజాయ్ అంటే ఈడేమో ఇల్లే చేసేది. ఇద్దరు వెళ్తే అర్థమైంది. ఏమంటున్నాడు, 2 రోజులు పని చేయి, 4 రోజులు హ్యాపీగా నిద్రపోయి ఏం టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా ఊడికి అయితే మెసేజ్ పెడతాను. ఊడు ఏమనంటే ప్రస్తుతానికి కూర్చో, మళ్ళీ తర్వాత చెప్తాను, ఇప్పుడే కాదులే, కొంచెంసేపు ఉండు, నేనే మాట మళ్ళీ తర్వాత చెప్తాను అనేసి అన్నాడు. అందుకనేసి కెమెరాకి సంబంధించిన మైక్, ఇంకొచ్చి బ్యాటరీ పోవచ్చు ఇవన్నీ తీసుకోవచ్చు. హస్బెండ్ గారికి ఈరోజు నైట్నే కొనుక్కోవాలా, రేపు ఎర్లీ మార్నింగ్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా సార్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చిన్నారనమాట. ఇంకొన్ని ఈరోజు నైట్కి వాళ్ళని ఎక్కించుకొని మొత్తం శాలే అంతా తిప్పాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. అంతే.